ఆనంద సాయి స్వామి గారు అందించిన ఆయన అడగలేదు. ఏ దేవుడు కూడా తనని కీర్తించమని అడగలేదు. కీర్తించిన వాళ్ళకి ఒక విధంగా, కీర్తించని వాళ్ళకి మరోలా దైవానుగ్రహం ఉండదు. ఒకవేళ అలా ఉంటే ఆయన దేవుడు కాదు. దేవుడు స్తుతులకు, స్తోత్రాలకు అతీతుడు. దైవత్వం గురించి సరిగ్గా తెలియక దేవుణ్ణి కీర్తించాలని అనుకుంటారు. మనుషులను కీర్తించాలి, పనుల కోసం పొగడాలి. ఎందుకంటే మనుషులకు అహంకారం ఉంటుంది. దేవుడు అహంకారం లేనివాడు. దేవుడు అన్నింటికీ అతీతుడు. అన్నీ ఇస్తాడు, ఏమీ ఆశించడు. తాను సృష్టించిన మనిషి తనని పొగడాలని, ఏమైనా ఇవ్వాలని కోరుకోడు. ఇది మనిషి తప్పుడు ఆలోచన విధానం. దేవుణ్ణి ఆహా ఓహో అనకపోతే తనకేమైనా అయిపోతుందని భయపడతాడు. పూజ పునస్కారాలు చెయ్యకపోతే ఏమైనా చేస్తాడేమోనని ఆందోళన చెందుతాడు. దేవుడు దివ్యమైన, సర్వులకు మంచి చేసే సానుకూలమైన శక్తి. అన్నింటికి సంబంధించకుండా ఉండే నిమిత్తమాత్రమైన ప్రేమపూర్వక, హద్దులు లేని అనంత దివ్యాతి దివ్య భావం. ఏ దేవుడు కీర్తించమని అడగకపోతే భక్తులు ఎందుకు పూజలు, జపాలు, ప్రార్థనలు చేస్తున్నారు అంటే ఇవన్నీ దేవుడి కోసం కాదు, భక్తుల కోసం, వాళ్ళ శ్రేయస్సు కోసం. దైవానికి తమకు మధ్య ఉన్న అహంకారం అనే గోడను పగలగొట్టడం కోసం. తద్వారా దైవం తిరిగి దారి ఏర్పడుతుంది. ఆ దారిలో భగవంతునితో అనుసంధానమవుతారు. ఏ సాధన చేసినా మన కోసమే. మనలో ఉన్న గట్టిదనం పోగొట్టుకుని ప్రేమతత్వంతో మెత్తబడడం కోసమే. ఇంతకీ దేవుడు ఎక్కడున్నాడు? అది ముఖ్యమైన ప్రశ్న. దానికి జవాబు తెలుసుకుంటే దేవుడికి మనకి ఉండే దూరం తగ్గిపోతుంది. దైవస్థానం తెలుసుకోవాలి, దైవ నివాసం తెలుసుకోవాలి, దైవ వ్యాపకత్వం తెలుసుకోవాలి. దైవాన్ని విడిచి వేరే జగత్తు లేదు. ప్రపంచమే దైవం, దైవమే ప్రపంచం. ఎక్కడో వేరుగా స్వర్గంలో కూర్చుని దేవుడు అందరినీ శాసించి పాలిస్తున్నాడనుకోవడం అజ్ఞానం. పిలిస్తే పలికే దేవుడు కీర్తనలకి, ప్రార్థనలకి లొంగిపోయి వశమైపోడు. ధార్మిక ప్రవర్తన, నైతిక విలువలు, మానవత్వం లాంటి సహజ మంచి గుణాలు ఎవరి దగ్గర ఉంటాయో అక్కడ దైవం తప్పక ఉంటాడు. సత్పురుషులతో సాంగత్యం చేస్తాడు. అసహాయులకు స్నేహితుడిగా ఉంటాడు. ఈ విశాల విశ్వం దైవం తన కోసం తాను సృష్టించుకున్న మైదానం. తన ఆట తనతోనే ఆడుకుంటాడు. ఆనందాన్నిస్తాడు. ఆనందంగా ఉంటాడు. ఆనందమే భగవంతుడు అని ఉపనిషత్తులు తెలియజేస్తున్నాయి. భగవంతుడికి భయపడనవసరం లేదు. చెడ్డ పనులు చేస్తున్నందుకు భయపడాలి. ధర్మాన్ని విస్మరిస్తున్నందుకు భయపడాలి. అరిచి ప్రార్థించే వాళ్లను, స్తుతులు స్తోత్రాలతో కీర్తించే వారిని, నిశ్శబ్దంగా ధ్యానించే వారిని, దేవుడి గురించి పట్టించుకోకుండా తన పని తాను చేసుకునేవారిని, అందరినీ దైవం సమానంగానే చూస్తాడు. మన హృదయం నిర్మలంగా ఉండటం దేవుడికి ముఖ్యం. ఎందుకంటే ఆయన హృదయంలోనే నివసిస్తాడు.